నెల్లూరు గీతామయి వృద్ధాశ్రమంలో నారా లోకేష్ సేవా సమితి మధు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. తదనంతరం అన్నదాన కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ నిర్వహించారు. నారా లోకేష్ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున, ఎన్ శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు యాదవ్, శ్రీనివాసులు, నారా లోకేష్ సేవా సమితి సభ్యులు, స్థానిక బాలాజీనగర్, ఏసీనగర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తనయుడు మేనమామకి పిల్లనిచ్చిన మామ తగ్గ అల్లుడుగా యువనేత నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా గీతామయి వృద్ధులాశ్రమంలో లోకేష్ సేవా సంఘం తరఫున ఉన్నటువంటి మోచర్ల మధు గారు, కంచి మల్లికార్జున రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా ఇక్కడ కేక్ కట్ చేయడం, పేదవారికి దుప్పట్లు ఇవ్వడం, అదే రకంగా అన్నదాన కార్యక్రమం పెట్టడం మంచి పరిణామం. ఎందుకంటే మర్చిపోకుండా ఈరోజు యువనే సంగతి మనందరూ తెలిసిందే. మొత్తం ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సోదరుడు రాజగోపాల్ రెడ్డి, వాళ్ళ తాతగారు నల్లపూడి శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు ఇంజనీర్ చెబ్బాళ్ళ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాజకీయ ధురంధరుడు, పార్టీ కష్టాలు ఉన్నాడు, పార్టీని కాపాడిన వ్యక్తి. ఆయన వారసుడిగా వచ్చినటువంటి రాజా కాబోయే ఒక పెద్ద నాయకుడిగా నేను భావిస్తున్నా. అదే రకంగా ఆయన జన్మదినం రోజు నుంచి మనం కూడా పార్టీ కోసం, పేదల కోసం అందరూ కష్టపడాలని చెప్పి పిలుపునిస్తూ, అదే రకంగా మా రాజాకి కానివ్వండి, హర్షకు కానివ్వండి మంచి భవిష్యత్తు ఉండాలని ఆ దేవుడు. ముందుగా ఈరోజు నెల్లూరులోని గీతామయి ఓల్డ్ ఏజ్ హోమ్లో నారా లోకేష్ గారి పుట్టినరోజు సెలబ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 1వ తేదీ ఆయన యువగలం పాదయాత్ర మొదలుపెట్టి దాదాపు 3 ఏళ్ళు అవుతా ఉంది కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని సర్వేపల్లి నియోజకవర్గంలో 3132 సైకిళ్ళు అక్కడున్న స్కూల్స్కి, మన స్కూల్స్కి, ఆడపిల్లలకి ఇద్దామనే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. దానికి సంబంధించి మొదటి విడత 1872 సైకిళ్ళు 8-9 తరగతులు ఆడపిల్లలకి ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్కి 10 రోజుల్లో రెడీ అవుతా ఉన్నాయి. అన్ని స్కూల్స్కి చేరుకుంటాయి. అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. 2వ విడత మరొక ఫిబ్రవరి ఎండ్కి కానీ మిగతా సైకిల్స్ కూడా పూర్తి చేస్తాం. ఈ యువగలం అని ఎందుకు అంటున్నానంటే, అప్పట్లో ఉన్న పరిస్థితులు మీ అందరికీ తెలియడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేయడం, ఆయన ఏదైతే ప్రామిస్ చేశాడో 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి బాగా కష్టపడతా ఉన్నాడు. ఇట్లాంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలని చెప్పి, మరిన్ని అవార్డ్స్ గెలుచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫ్యూచర్లో లోకేష్ అన్న ఈ రాష్ట్రాన్ని లీడ్ చేసే పొజిషన్కి పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.